నేను నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. భక్త మార్కండేయ ఆలయంలో ఘనంగా శాకాంబరి ఉత్సవాలు. శాసనసభలో ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు. నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్. ఎన్టీఆర్ భరోసా పేదలకు కొండంత అండ. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. విజయవంతంగా ముగిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అత్యాచార ఘటన. ఆలేరు నియోజకవర్గంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన బిర్లా ఐలయ్య. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ మల్కాజ్గిరి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మల్కాజ్గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మనకు క్షమాపణ చెప్పాలా తెలంగాణ. భక్త మార్కండేయ దేవాలయంలో ఆషాఢ మాసంను పురస్కరించుకొని శాకాంబరి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పూర్వకాలంలో ప్రజలంతా ఆకలికి అలమటిస్తున్న సమయంలో జగన్మాత అమ్మవారు ఉద్భవించి శాకాంబరి అవతారంలో ఆషాఢ మాసంలో అన్ని రకాల కూరగాయలతో కూడిన అవతారంలో ప్రజలందరికీ ఆహారాన్ని అందించి ఆశీర్వదించారని చరిత్ర. ఆనాటి నుండి భూలోకంపై ఉన్న ప్రజలంతా ఆకలికి అలమటించకుండా సుఖ శాంతులతో వర్ధిల్లుతున్నారు. ఆనాటి నుండి ఈ విశేష ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని భక్తులు ప్రతి సంవత్సరం శాకాంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శుక్రవారం మాస శివరాత్రి విశిష్టతను పురస్కరించుకొని అమ్మవారికి అలంకరించిన అన్ని రకాల ఆహార పదార్థాలను ప్రజలందరికీ అన్నదాన రూపంలో అందజేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ అధ్యక్షులు గుండేటి సతీష్, ప్రధాన కార్యదర్శి చిత్రాల ఉమాప్రసాద్, కోశాధికారి మంచికట్ల రాజు, మహిళా అధ్యక్షురాలు చామల శోభారాణి తదితరులు పాల్గొన్నారు. యజ్ఞయాగాది క్రతువులంతా కూడా లుప్తంగా నాశనం అయిపోయింది. అంటే భగవంతుడు మనకు రకరకాల సంభారాలు ఇస్తున్నాడు. ధాన్యం కానీ, మన బ్రతుకు తెరువు జీవనోపాధి కానీ, రకరకాల పంటలు ఇస్తున్నాడు. ఇదంతా ఎట్లా వస్తుందంటే యజ్ఞాల యాగాల వల్ల. యాగాలు చేసినప్పుడు మేము మంత్రం చెప్పేటప్పుడు స్వాహ అంటే ఈ శాఖల గురించి, అన్నోదికాల గురించి, ఐశ్వర్యం గురించి సంబంధించినటువంటి మంత్రాలు చెప్పుకుంటూ ఆ అగ్నిదేవుడి ద్వారా ఆ భగవంతునికి ద్రవ్యాల రూపకంగా ఆద్యం నెయ్యితోని రకరకాల సంభారాలతోని హోమాలు చేస్తారు. వీటి ద్వారా భగవంతుడు సంతృప్తి చెందిన తర్వాత వారి ద్వారా, వారి అనుకూలత ద్వారా మనకు ఈ సమృద్ధి దుర్గమాసుడు యాగ పూర్తి చేసుకుని ఆ యొక్క వరాన్ని పొందేసరికి ఈ యజ్ఞ యాగాది క్రతువులంతా కూడా భూలోకంలో జరగడం అంతా మాయమైపోయింది. తర్వాత జీవులకు ఎలాంటి తిండి దొరకక, అన్నోదికాలు సంభారాలు ఏవి దొరకక మొత్తం క్షామం అంటే నాశనమయ్యే స్థితి, జీవరాశి నాశనమయ్యేటువంటి స్థితి ఏర్పడింది. ఆ తర్వాత మిగతా దేవతలందరూ కూడా కలిసి ఆ యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వారిని సంహారం చేసే రకంగా ఎలా అన్న తర్వాత ఆ క్షణంలో అమ్మవారు శతాక్షి 100 కన్నులతో అవతారం తీసుకొని వస్తారు.
అందరు పడుతున్న బాధను చూసి ఆ తల్లి కాస్త కన్నీరు కారుస్తుంది. నా బిడ్డలకు ఇంత బాధ వచ్చిందని ఒక కంటి నుండి కన్నీరి ధార ఒక చుక్క భూమి పైన పడుతుంది. ఆ భూమి పైన ఎప్పుడైతే పడ్డదో అది మహానదిగా వర్గంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన మోతే రాములు అనారోగ్యంతో మృతి చెందగా అతడి మృతదేహానికి నివాళులు అర్పించారు బిర్లా ఐలయ్య. ఆలేరు మండలం సాయిగూడెం గ్రామంలో భీమకాని జంగమ్మ గుండెపోటుతో మరణించగా ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు. అదే గ్రామానికి చెందిన సాయి మల్లయ్య అనారోగ్యంతో ఉండగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన చింతకాయల యాదగిరి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. మోటకొండూరు మండల కేంద్రంలో రేగు అశోక్ తండ్రి మృతి చెందగా దశదిన కర్మలో పాల్గొని కుటుంబాన్ని పరామర్శించారు. మోటకొండూరు మండలం చాడా గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుడు ఆడెపు కిష్టయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు బిర్లా ఐలయ్య. మోటకొండూరు మండలం కందిరేనిగూడెం గ్రామంలో బాలకాని యాదయ్య గౌడ్ మృతి చెందగా అతడి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎలాంటి ఆపద సమయంలోనైనా తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా భరోసానిచ్చారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో పలు ప్రాంతాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దిగువ అబ్బవరంలోని టీడీపీ నేతలతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి ఘన స్వాగతం పలికారు. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని, మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు నాయుడు సహకారంతో రాయచోటి అభివృద్ధి కోసం మరింత ముందుంటానని రాయచోటి ప్రజలకు ఆయన తెలియజేశారు. ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాగిత కృష్ణ ప్రసాద్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం ఆర్తమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుండి వృద్ధులకు, వికలాంగులకు స్వయంగా పింఛన్ల పంపిణీ చేశారు కాగిత కృష్ణ ప్రసాద్.
వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 76వ ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి 76వ ఆడుకృత్తిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వేకువజామున సుబ్రహ్మణ్యం స్వామి వారిని మేలుకొల్పి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి విభూది, చందన, కుంకుమ, పలు రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం స్థానికులతో భక్తులతో ఉట్ల మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం కంకణ విసర్జన, ధ్వజారోహము, పాన్పు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాన్పు సేవలో పాల్గొని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి 76వ బ్రహ్మోత్సవ వేడుకలు గతంలో కన్నా ఈ సంవత్సరం ఘనంగా ఉత్సవాలు జరిగినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగడానికి స్థానికులు, భక్తులు, ఆలయ అధికారులు, నూతన కమిటీ సభ్యులు, ఇతర అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరి సహాయ సహకారాలు మరవలేనివని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన బంటుమిల్లి రాజీవ్ గాంధీ మార్కెట్ ఏరియాలో నివసిస్తున్న కందుకూరి నరసమ్మ మానసిక వికలాంగురాలిపై అత్యాచారంకు పాల్పడిన కోనల వెంకటేశ్వరరావు 2 రోజుల క్రితం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేయడంతో తీవ్ర రక్తస్రావం అవడంతో మహిళను నిగ్గతీసిన బంధువులు ఈ రోజు బంటుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను వైద్య పరీక్షల నిమిత్తం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. మేము లేవా ఇంట్లో నుంచి బయటకు రాలేదండి. 1:30 ఆ టైం కలుపుకెళ్ళింది. అలా మరదలు కలుపుకెళ్ళి వచ్చేసరికి మేము ఇంట్లో ఉన్న వాళ్ళు శుక్రవారం పూజ చేసుకుని నేను బయటికి రాలా. ఎదురింటామో నా పని చేసుకుని ఎవరు పట్టించుకొని ఇంట్లోనే ఉంది. అలా మరదలు పనిలోకి వెళ్ళి వచ్చింది 2ంటికి. 2 వచ్చేసరికి ఒక బిడ్డ అయిపోతుంది. ఏం నర్సమ్మ అంటే ఏమీ చెప్పలే. 4 సంవత్సరాల నుంచి ఆమెకి నెలసార్లు ఆగిపోయింది. ఆగిపోతే ఏమో కూత అయ్యిందేమో అనే లెక్కలో ఊరుకుంటూ తెగ అయిపోతుంది. నర్సుని కేకేసింది. నర్సు కేకేస్తే నర్సు వచ్చింది. నర్సు వచ్చి పర్చ్ చేసింది. అమ్మ ఇది ఇలా కాదు, రేపు చేసే పద్ధతి ఇది, హాస్పిటల్ ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అంటే చిన్నపురం తీసుకెళ్ళారు. అది ఇక్కడ జరిగింది మాకు తెలిసినంత మట్టిగా. ఏమీ లేదు,
ఇప్పుడు ఇది ఆ పంపులు నీళ్ళు పెట్టేటప్పుడు ఇవేం చేసిందంటే అక్కడ ఉండి మళ్ళీ ఎదురు రమ్మని సైజ్ చేస్తున్నాడు. సైజ్ చేస్తుంటే ఎంత చేసావు మళ్ళీ ఎదురు రమ్మంటావా అని చెప్పి ఒక లెంపకే కుట్టింది, ఎవరు వాళ్ళ మరదలు కుట్టింది. కొట్టి ఊరుకుంటే రాత్రి పెద్ద మనుషులందరూ వచ్చారు. పెద్ద మనుషులందరూ వస్తే నేను పెళ్లి చేసుకుంటున్నానని అన్నారు. మీరు పెళ్లి చేసుకోవడం ఏంటని అడిగారు. అడిగితే పని ఆమె ఏమందే ధర్మంగా మాట్లాడింది. ఎవరో ఆ పిల్లగాలి మరదలు ఏమందంటే అయిపోయింది ఏదో అయిపోయింది, మేము అలరవ్వద్దు మీరు అలరవ్వద్దు, పిల్లకి ఇక్కడ ఎంత ఖర్చు అయిందో అక్కడ ఎంత ఖర్చు అయిందో పిల్లకి. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నాయకులు. శాసనసభలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు చటారి దశరథ్ మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఆయన దురహంకారానికి నిదర్శనమని తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభల యొక్క మర్యాద గాని పద్ధతులు గాని సంస్కృతిని గాని ఈరోజు తుంగలో దొక్కుట రాష్ట్రం యొక్క అసెంబ్లీలో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళా నాయకురాలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా పనిచేసి ఓటమేరగని నాయకురాలుగా ఈరోజు రాష్ట్రంలో తొలి ఏకైక మహిళగా ఈరోజు వారు ఉంటే కనీసం ఆమె ఎమ్మెల్యే గెలిచిన నాడు కూడా రాజకీయాలు పరిచయం లేనటువంటి రేవంత్ రెడ్డి ఆమె గురించి ఈరోజు దురుసుగా అసభ్యకరంగా అవమానించుకుంటా మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా ఈ రాష్ట్ర అసెంబ్లీ ప్రజలు చూస్తూ ఉన్నారు. తక్షణమే బేషరతుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. లేని ఏడల రేవంత్ రెడ్డి గారిని భౌతిక దాడులకైనా సిద్ధపడతాం, మీ ఇంటిని ముట్టడిస్తాం, మీ రాష్ట్ర క్యాబినెట్ను కూడా పనిచేయకుండా ఈరోజు విధులకు ఆటంకం కలిగే విధంగా కూడా ఈరోజు విద్యార్థి నాయకులంతా కూడా కదందొక్కే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకంటే వారి యొక్క ఇంద్రారెడ్డి గారు పట్ల ఇంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి కొట్లాడినటువంటి చరిత్ర ఆ ఫ్యామిలీకి ఉన్నది. నువ్వు ఎక్కడో పోతే తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల మోగచేతి నీళ్ళు తాగుతూ ఉంటే నేను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరదీసి నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి నేను స్టార్ క్యాంపెయినర్ చేసింది ఆనాడు సబితా ఇంద్రారెడ్డి వారి కుటుంబం కాదా అనేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా వారి యొక్క నీ ఎదుగుదలకు కారకులైనటువంటి నీ మూలాలు మర్చి ఈరోజు నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. నీ యొక్క స్థాయి తెలియకుండా ఈరోజు లక్కీ లాటరీగా నువ్వు ముఖ్యమంత్రి అయినా అనేసి ఆ విషయాన్ని మర్చిపోయే ఈరోజు నువ్వు నీ స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఒక ఇంటి ఆడబిడ్డ ఏడిస్తే ఆ ఇంటి కన్నీటి బొట్టు ఆ ఇల్లు కనుక చూస్తే ఆడబిడ్డ ఉన్నటువంటి ఇంటికి చేటు ఒక రాష్ట్ర అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కన్నీటి పాలైనారు. కన్నీటి పర్యంతం అయితే ఉంటే ఈ రాష్ట్ర ఎదుగుదలకు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆ సందర్భం మంచిది కానేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు ఇట్లనే ఉంటే మీరు ప్రజా సాక్షిగా ఈరోజు చట్టసభల వేదికగా మీరు కనుక క్షమాపణ చెప్పలేకపోతే ఖచ్చితంగా మీ ఇంటి నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 4 నిందితులను పట్టుకున్నామన్నారు. నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అక్రమ గంజాయిని విక్రయిస్తున్న నిందితులని అరెస్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులని తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు 40,000 రూపాయల విలువ గల 1.5 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు మరియు ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో గౌరవ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కొరకు మిషన్ పరివర్తనను తీసుకురావడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ నల్గొండ పర్యవేక్షణలో 7/31/2024 రోజు ఉదయం 8 గంటలకు నల్గొండ నుండి కనగల్ వెళ్లే దారిలో వేద ఫంక్షన్ హాల్ దర్వేషీపురం గ్రామం వద్ద 4 వ్యక్తులు గంజాయి అమ్ముచున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు కనగల్ ఎస్ఐ రామకృష్ణ మరియు వారి సిబ్బందితో
సంయుక్తముగా వేద ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. అక్కడ నలుగురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ తో ఫంక్షన్ హాల్ వద్ద గంజాయి ప్యాకెట్లతో కూర్చొని ఉండగా ఎస్ఐ తన సిబ్బందితో సంయుక్తంగా పట్టుబడి చేసి విచారణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము మన నల్గొండ జిల్లాను కూడా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఎవరైతే గంజాయి వినియోగదారులు, ట్రాన్స్పోర్టర్స్, అదేవిధంగా అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో పెడ్లర్స్, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఈ మధ్యనే మీరు చూశారు మన మునుగోడులో కూడా పెడ్లర్స్ని అరెస్ట్ చేయడము, ఎవరైతే కన్సూమర్స్ వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం అనే ప్రాసెస్ కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో కనగల్ ఎస్ఐ రామకృష్ణ గారికి సమాచారము రాగా అక్కడ కొంతమంది వ్యక్తులు వేద ఫంక్షన్ హాల్ దగ్గర కొంతమంది సమావేశమై వాళ్ళు గాంజా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారన్న సమాచారం వస్తే సిఐ గారికి, చండూరు సిఐ వెంకట గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇద్దరు కలిసి అక్కడ పోయి వాళ్ళ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి వేద ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్నటువంటి నేరస్తులను పట్టుబడి చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర పట్టుబడి చేసినప్పుడు వాళ్ళ దగ్గర గాంజా ఉన్నది, దాదాపు 1.5 కిలో గాంజా కలిగి ఉన్నారు వాళ్ళు. ఈ గాంజాను వాళ్ళు అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే కన్సూమర్స్ ఉందో వాళ్ళకు సప్లై చేద్దామన్న ఆలోచనలు ఉన్నప్పుడు పట్టుకుని వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళ కన్ఫ్యూషన్లో A1 పెద్దమని అరవింద్, సీతా వంశీ అనే వాళ్ళు ఇద్దరు, ఈ అరవింద్ అనే అతను నల్గొండ టౌన్కి చెందినవాడు, సీతా వంశీ వచ్చేసి చేపూరు గ్రామము, కురంపూర్ మండలము. వీళ్ళిద్దరు కలిసి విశాఖపట్నంలో తీసుకొని రావడం జరిగింది. 18th రోజు వెళ్ళి మొన్న 28th రోజు తీసుకొచ్చి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ నలుగురితో పాటు వీళ్ళిద్దరితో పాటు కొమ్ము అనిల్, చిన్నపాక అరుణ్ కుమార్ A4, అదేవిధంగా రవికిరణ్ ఇతను కూడా చేపూర్ అతను, అదేవిధంగా పురం గణేష్ అని ఉన్నాడు, ఇతను A6. ఇతను పురం గణేష్ ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. ఇతను మన మునుగోడు కేసులో ఇన్వాల్వ్ అయినాడు. అదేవిధంగా ఈ A1 పెద్దగోని అరవింద్ కూడా నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సేమ్ NDPS యాక్ట్ కేసులోనే గతంలో అరెస్ట్ అయి ఉన్నాడు. వీళ్ళు ఆల్రెడీ దాంట్లో PTI ఆటో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నిన్న కలెక్టర్ గారు ఓపెన్ చేసిన దాన్ని ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేవాడు. దాంట్లో కూడా వీళ్ళని పిలిపించి నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్లో భాగంగా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ గాంజా జోలికి పోకుండా వాళ్ళ భవిష్యత్తు ఆధారంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లో మన ఎస్పీ గారు ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, టోల్ ఫ్రీ నెంబర్ 8712670266. ఈ నెంబర్కు ఎవరైనా సరే మన నల్గొండ జిల్లాలో ఎక్కడైనా గాంజా వాడుతున్న వాళ్ళు కానీ, గాంజా ట్రాన్స్పోర్ట్ పెడ్లర్స్ ఎవరున్నా సరే వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, వాళ్ళ సమాచారము ఇచ్చినప్పుడు మేము వాళ్ళని పట్టుబడి చేయడము, వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ కానీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దానికి భయపడాల్సిన పని లేదు. ఎవరైనా నిర్భయంగా చెప్పినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఆ కంట్రోల్ రూమ్ నుంచి మాకు కన్సల్ట్ SHOకు, CIకి, DSPకి సమాచారం ఇస్తారు. మిషన్ పరివర్తనలో భాగంగా ఈ కౌన్సిలింగ్ సెంటర్ అండ్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ను మా సారు జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడైతే ఈ ఐడెంటిఫై 20 మంది ఉన్నారు అక్కడ. ఆ 20 మంది బాధితులను గుర్తించినప్పుడు కొంతమంది వాలంటరీగా కన్ఫ్యూజ్ చేసి కొంతమంది సస్పెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళని మేము ఈ కిట్ల ద్వారా, ఏవైతే కిట్లు మీరు చూస్తున్నారు కిట్లు, ఈ కిట్ల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏదైతే ఉన్నదో ఈ కిట్లో వాళ్ళను అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడినప్పుడు మేము వాలంటరీ కన్ఫర్మ్ చేస్తూ ఓకే. అదర్వైజ్ వాళ్ళు ఖచ్చితంగా వాడుతున్న ఇన్ఫర్మేషన్ ఉండి అతను లేదు సార్ నేను వాడలేనప్పుడు మనం మీకు సస్పెక్ట్గా ఉన్నప్పుడు దీన్ని వాడడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి అతని యొక్క యూరిన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ఆల్రెడీ టెస్ట్ చేసింది ఇది. దాన్ని యూరిన్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత దీంట్లో ఇది పైన ఉంటుంది, ఇది ఓపెన్ చేసి దీంట్లో యూరిన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి తీసి దీంట్లో పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ 12 రకాలకు సంబంధించినటువంటి
గాంజా, డ్రగ్స్ వాటికి సంబంధించిన అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. రెడ్ బార్ వచ్చినప్పుడు నెగటివ్. ఎక్కడైతే రెడ్ బార్ లేదు ఇక్కడ ఏముంది, టీఎస్సీ, టెట్రా హైడ్రా కెనబినాల్ అంటే గాంజా అన్నట్టు. టీఎస్సీ ఇక్కడ మార్కు లేదు చూడండి. మార్కు లేనప్పుడు అది పాజిటివ్గా నిర్ధారించబడుతుంది గాంజా. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీసీఏ, ఓఎక్స్వై, ఎంఈటీ అని డిఫరెంట్ డ్రగ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. 12 రకాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ అండ్ గాంజాకు సంబంధించినటువంటి టెస్ట్ కిట్. దీన్ని వచ్చేసి ప్యానల్ డ్రగ్ టెస్ట్ అంటారు. ప్యానల్ డ్రగ్ టెస్ట్ అని ఉంటుంది. ఇది మన జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు ఎస్పీ గారు ఇప్పించడం జరిగింది. ఎవరైనా అనుమానం ఉన్నప్పుడు కానీ దీని ద్వారా ఐడెంటిఫై చేస్తాము. ఇది గాంజా కానీ డ్రగ్స్ కానీ కన్జ్యూమ్ చేస్తే 6 నెలల వరకు వాళ్ళలో ఉంటుంది. కాబట్టి 6 నెలల క్రితం 6 నెలల లోపల ఎప్పుడైనా కన్జ్యూమ్ చేసినప్పుడు ఇది వాడితే ఖచ్చితంగా ఐడెంటిఫై. కాబట్టి ఎవరైనా సరే మనకు అనుమానం ఉన్నప్పుడు దీని ద్వారా మేము గుర్తించడం జరుగుతుంది. కన్జ్యూమర్ కౌన్సిలింగ్ చేయడం, పెడ్లర్స్ అమ్మకందారులను రిమాండ్ చేయడం జరుగుతుంది. మొదటిసారి కన్జ్యూమర్లకు కౌన్సిలింగ్ చేస్తాము. తదుపరి రిపీటెడ్గా మళ్ళీ అదేవిధంగా చేస్తే వాళ్ళను కూడా కేసులలో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనం పోయి తీసుకుని రావడం జరిగింది. అక్కడ అన్నోన్ పర్సన్ లేదు. ఒకసారి విజువల్ తీసుకొని చూడండి. దూరంగానే పర్వాలేదు కూడా సార్. చూడండి సార్, వెనక్కి పెట్టుకోరాదు మీరు. సార్ డిఎస్పీ ఓకే సార్. అందరూ 23, 24, 26, 20 నుంచి 25 లోపు ఉన్నారు అందరూ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాలెంట్ టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.